గౌరవ పాత్రికేయులకు నమస్కారాలు. వైకాపా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలపైన కచ్చగట్టి పనిచేసింది. వారిని రాజకీయంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్ 34% 24% కుదించి సుమారు 16,000 పైగా బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం లేకుండా చేశారు. ఆర్థిక పరంగా కూడా బీసీలందరినీ కూడా అణగదొక్కారు. పేరుకు బీసీ కార్పొరేషన్లు, కుల కార్పొరేషన్లు పెట్టి వాటికి నిధులు ఇవ్వకుండా చివరికి ఆ చైర్మన్ల కార్యాలయాలు కూడా లేకుండా చేసి తమ ఖర్చును తీర్చుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ అగ్రనేతలు ఉన్నటువంటి వ్యక్తులపైనంతా కూడా అరాచకాలు చేసి అమానుషంగా ప్రవర్తించి అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు, కొల్లు రవీంద్ర గారు లాంటి అగ్రనేతలపైన కూడా దాడులు చేశారు. వందలాది బీసీ సోదరులపైన దాడులు చేయడం, హత్యలు చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే పార్టీ. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ తీసుకొస్తూ బీసీల్లోని కొన్ని వర్గాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 13 తీసుకొచ్చి మద్యం షాపుల్లో 10% షాపులు, అంటే సుమారుగా 340 షాపులను బీసీలకు కొన్ని కులాలకు కేటాయించడం జరిగింది. అయితే దీన్ని ఓర్చలేని వైకాపా నాయకులు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా కుట్రలు చేసి ఈ యొక్క జీవోను వ్యతిరేకంగా ఈ మద్యం షాపుల 10% కోటా బలహీన వర్గాలకు చెందనీయకుండా చేయాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టులో సుమారుగా మాకున్న సమాచారం ప్రకారం 20 నుంచి 35 రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. వాటిని ఒకసారి పరిశీలన చేసినప్పుడు సుమారు 12 నుంచి 15 పిటిషన్లు వైకాపా నాయకులు నేరుగా వేశారు. మిగతా పిటిషన్ అన్ని కూడా ఇతరుల దగ్గర వేయించారు. ఈ వైకాపా నాయకులు ఈ జీవోకు వ్యతిరేకంగా చేసిన పిటిషన్లో న్యాయవాదులు ఎవరంటే సుమారు 20 మంది సీనియర్ న్యాయవాదులు, వైకాపా న్యాయ విభాగానికి చెందిన వాళ్ళు, వైకాపా ప్రభుత్వంలో గౌరవ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా పనిచేసిన వాళ్ళు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసినటువంటి వ్యక్తుల చేత, న్యాయవాదుల చేత వైకాపా పార్టీనే ఈ పిటిషన్లు వేయించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది బలహీన వర్గాల బలోపేతను అడ్డుకునే చర్య, వారిని ఆర్థికంగా ఎదనీయకుండా చేసిన చర్య. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలు, ప్రత్యేకంగా బీసీ వర్గాలంతా కూడా తమకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి కచ్చగట్టి ఈరోజు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గౌరవ బీసీ సోదరులంతా కూడా అణచివేయడానికి వైకాపా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది పూర్తిగా కూడా బీసీ పట్ల ద్రోహ చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇట్లాంటి అనిశ్చితవేత చర్యలకు పాల్పడద్దని చెప్పి కూడా వైకాపా పార్టీని హెచ్చరిస్తున్నాం. లేదంటే ఇప్పటికే మీకు బీసీలు కన్నెర చేయడంతో 151 నుంచి 140 సీట్లు తగ్గి 11 సీట్లు పరిమితం అయిపోయారు. ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే రాష్ట్రంలో వైకాపా పార్టీ భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైకాపా పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం.